ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న దర్శి నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గం సర్పంచులు, ఎంపీటీసీ కార్యకర్తలు ఆ పార్టీని వేడటంతో అక్కడ వైఎస్ఆర్సీపీ కోట బీటలు వారింది. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడంతో అక్కడ ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం తీరును మెచ్చుకుని ఇతర పార్టీల నాయకత్వ శ్రేణులు ఆమెతో కలిసి అడుగేయడానికి సిద్ధపడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆమె సంకల్ప కృషికి తాము సైతం భాగస్వాములం అవుతామని ముందుకొస్తున్నారు. అందులో భాగంగా శనివారం ముళ్లమూరు మండలానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీని వీడి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో టీడీపీలోకి చేరారు. దర్శి ఎల్పీ రోడ్లోని గొట్టిపాటి లక్ష్మి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె వారందరికీ టీడీపీ కండువాలతో సత్కరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ పాలనలో గ్రామ, మండల ప్రజాప్రతినిధులు ప్రజల మద్దతుతో గెలిచినప్పటికీ కేవలం ఉత్సవ విగ్రహాలలాగానే మిగిలిపోయారని చెప్పారు. అప్పటి ప్రభుత్వం అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యంతో స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించిందన్నారు. దీంతో ప్రజాప్రతినిధులుగా గెలిచినా తమ హయాంలో అభివృద్ధి చేయలేకపోయామనే బాధ ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఉందని గుర్తు చేశారు. కనీసం గ్రామాల్లో సర్పంచ్ ఉంటారనే అవగాహన కూడా లేని విధంగా గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య సంబంధాలను తెగిపోయిన విధంగా అప్పటి ప్రభుత్వ అరాచక పాలన ఎవరు జీర్ణించుకోలేరన్నారు. కాబట్టి ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, సమర్థవంతమైన దమ్మున్న నేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సరైన గౌరవం దక్కుతుందన్నారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీటితో పాటు ఇతర సదుపాయాల కల్పన, వివిధ ప్రభుత్వ పథకాలని స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదగానే జరిపించేది ఎన్డీఏ ప్రభుత్వమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.